హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఫైనల్గా థియేటర్లోకి వచ్చినటువంటి ది రాజసా, యాక్టెడ్ బై ప్రభాస్ గారు అండ్ మాలవిక మోహన్ గారు, రిద్ది కుమార్ అండ్ దాని తర్వాత నిధి అగర్వాల్. సో ఇలా చాలామంది కాస్ట్ అయితే ఉంది. సో మరి సినిమా ఎలా ఉందో మాట్లాడేసుకుందామా? దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తంగా సినిమా విషయానికి వచ్చినట్లయితే, సో సినిమా ఆల్రెడీ మనకు డే 1 నుంచెల్లే మారుతి గారు చెప్తూనే ఉన్నారు, ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ హారర్ కామెడీ ఉన్నటువంటి జోనర్. సో డెఫినెట్గా అలానే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ హాఫ్లో జస్ట్ అంటే అక్కడ ఏంటి స్టోరీ లైన్లోకి వెళ్ళడానికి, అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి, అక్కడ కథ చుట్టూ తిప్పడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత అది సినిమా ఏ రేంజ్కి వెళ్ళింది అండ్ దాని తర్వాత ట్విస్ట్లు ఏంటి అండ్ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా అయితే డెఫినెట్గా ఉంటుంది. స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఓకే, ఒక పగబట్టినటువంటి, ఇక అది చెప్తే రివీల్ అయిపోతుంది, బట్ డబ్బు నగలు, సో ఇలాంటి ఏదైతే మనం ట్రైలర్లో చూసామో అలాంటి జోనర్లోనే డెఫినెట్గా స్టోరీ అయితే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ మాత్రం నిజంగా ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే గతంలో ఆయన చేసినటువంటి బాహుబలి తర్వాత చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాజాసాబ్ కామెడీ కావచ్చు, ఆ టైమింగ్ కావచ్చు అండ్ దాని తర్వాత బుజ్జిగాడు స్వాగ్ ఏదైతే ఉందో అందులో కొంచెం డెఫినెట్గా రాజాసాబ్కి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది ఆయన కట్అవుట్ కావచ్చు, ఆయన కాస్ట్యూమ్స్, ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ మాత్రం నిజంగా టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అంత అట్రాక్టివ్గా అనిపించాయి. చాలా వింటేజ్ రెబల్ని మళ్ళొక్కసారి చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఫేస్ అవి పక్కన పెడితే కొంచెం ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ స్టైల్ కానీ అలా ఉన్నాయని డెఫినెట్గా అర్థమైపోతుంది మనకు. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ ఇంపార్టెన్స్ జరీనా వహాబ్ గారికి డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఆవిడకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుంది అంటే దానికి సంజయ్ దత్ గారికి, అంటే ఆవిడ కథకి సంజయ్ దత్ గారికి స్టోరీకి ఏంటి లింక్, గంగా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలి, కొంచెం ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మాత్రం డెఫినెట్గా అది చాలా బాగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అక్కడి నుంచి స్టోరీ ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ హాఫ్లో ఎక్కువగా, అంటే ఫస్ట్ హాఫ్లో చూసినటువంటి ట్విస్ట్లు కానీ అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువగా మనకు చూస్తామన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది. బట్ ఎక్కువగా సినిమా కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉండడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా ఉండడం వల్ల కొంచెం అరే ఇంకెప్పుడు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కానీ బట్ ఫస్ట్ హాఫ్ డీసెంట్. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా టూ గుడ్ అని చెప్పొచ్చు. కొంచెం ఒక ఫస్ట్ 30 minutes 40 అలా అయినా కానీ ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అలా తీసుకెళ్ళింది అని అయితే చెప్పొచ్చు. ఇక ఇద్దరికి ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో అటు సంజయ్ దత్ గారిది ఇటు ప్రభాస్ గారిది ఒక ఫేస్ ఉంటుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఫీస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట, ఆ సీన్, పర్టికులర్ సీన్. ఇక హీరోయిన్స్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా గ్లామర్ డోస్ ఎక్కువైంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే స్క్రీన్ స్పేస్ మాత్రం కొంచెం కథలో పార్ట్ అయ్యేది కొంచెం తక్కువ ఉంటుంది. హీరోయిన్స్ ముగ్గురున్నర పేరే కానీ ఇక స్టోరీ ఇంపార్టెన్స్ మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇక ప్రభాస్ సీన్ గారిది, సత్య గారిది కామెడీ కొంచెం వాళ్ళ వే కామెడీ అయినా కానీ ఎందుకో కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఓకే అని అయితే అనిపిస్తుంది అనమాట. ఇక మెయిన్గా ప్రభాస్ గారి లుక్స్, ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారన్నమాట. అంటే అటు వాళ్ళ నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించేటువంటి ఒక మనవడి క్యారెక్టర్ ప్రభాస్ గారు ప్లే చేయడం జరిగింది. ప్రభాస్ గారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ కథ చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది స్టోరీ. బట్ ఓవరాల్గా మాత్రం స్టోరీ మాత్రం ఓకే, ఒక రొటీన్ స్టోరీ బ్యాక్గ్రాఫ్లో ఉండేటువంటి ఒక కొత్త స్టోరీ. ఎస్పెషల్లీ విజువల్స్, ఆ విజువల్స్ మాత్రం నిజంగా టూ గుడ్ అని చెప్పచ్చు. అంటే కొత్త రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అంటే మనం సడన్గా వచ్చేటిదంటే డిఫరెంట్, ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి గ్రాఫిక్స్ డెఫినెట్గా రాజాసాబ్లో చూస్తాం. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ తమన్ గారు క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసారని చెప్పొచ్చు. ఆ బీజిఎం ఈజ్ గుడ్, బాగుంది. కాకపోతే ఇంపార్టెన్స్ మాత్రం కొంచెం స్టోరీకి కాకుండా బీజిఎంకి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారేమో అనిపిస్తుంది. బట్ స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇక ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు బాగానే చేశారు. ఓకే, గుడ్, డీసెంట్ క్యారెక్టర్ చేస్తే. మెయిన్గా ఏంటంటే బోమన్ ఇరానీ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఆయన మొత్తం కంప్లీట్గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పినప్పుడు ఓ క్లారిటీ వస్తుంది, అదనమాట. ఇక రొమాన్స్ అంటారా, కామన్, ఆల్రెడీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ మధ్య ఇరుక్కున్నటువంటి ఒక ప్రియుడి క్యారెక్టర్, సో అంటే ఒక బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు ప్లే చేశారు. అది చాలా రోజుల తర్వాత కొంతమందికి, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ప్రభాస్ గారిని ఆ లుక్లో చాలామంది, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఆయనకు వర్షం కావచ్చు, ఈశ్వర్, ఆ టైంలో ఛత్రపతి, ఆ టైంలో అంతకంటే ముందున్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ప్రభాస్ గారిని చూస్తారు. సో అందుకోసమనే వచ్చాం. సో కాబట్టి మాకు ఫుల్ఫిల్ అయింది డ్రీమ్ అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి, అంటే ఇప్పుడున్నటువంటి ఇంత స్టార్డంతో ఇలాంటి ఒక కథ తీయడం నిజంగా ప్రభాస్ గారు సాహసం అని చెప్పాలి. బట్ అయినా అది ట్రై చేసినా కానీ డెఫినెట్గా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా
సినిమాలు స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఎక్కువ హైప్ ఇస్తే కొంచెం సినిమా కొంచెం ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ మ్యాచ్ అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అలా లైట్గానే ఉన్నారు. బట్ అదే సినిమాకి ఎక్కువగా ప్లస్ అయింది. అంటే ప్రమోషన్ తక్కువ చేశారు, కంటెంట్ని ఎక్కువ దాచిపెట్టి ఒక్కసారిగా కంటెంట్ బయటకు వచ్చేసరికి ఓకే గుడ్, ఒక మంచి ఫిలిం చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరూ చూడొచ్చు, ఎక్కడ కూడా వల్గారిటీ సీన్స్ ఉండవు. అండ్ దాని తర్వాత మరీ భయపెట్టే లాంటి సీన్స్ అయితే ఉండవు. ప్రభాస్ గారి మార్క్ మాత్రం డెఫినెట్గా సినిమాలో కనిపిస్తుంది. కొంచెం ఆయన లుక్సే అరే అనిపిస్తుంది కానీ బట్ ఓకే బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ అక్కడ మనం చూడాలంటే మెయిన్గా ప్రభాస్ గారిని చూసే సినిమాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకోసమనే ఆయన చూసే బయటకు వస్తారు, డెఫినెట్గా హ్యాపీగానే బయటకు వస్తారు. సో పార్ట్ 2 కొంచెం అలా లీడ్ ఏదో ఉంది కానీ సపరేట్ జోనర్ అది వేరే. సో కాబట్టి డెఫినెట్గా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీని రిజల్ట్ అంటే ఫ్యాన్స్ షో కాబట్టి డెఫినెట్గా అందరికీ చాలా బాగుంది అనిపిస్తుంది. జనరల్ ఆడియన్స్ ఏదైతే చూస్తారో అది వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు తీయరు అనేది ఒక క్లారిటీ అయితే వాళ్ళకైతే వస్తుంది. బట్ ఉంటుంది స్టోరీ అనేది చెప్పారు కానీ డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత అంటే అటు సలార్ కావచ్చు అలాంటి సినిమాలు, అండ్ ఇక బాహుబలి అంటే అఫ్ కోర్స్ అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు. దాని తర్వాత కొన్ని సినిమాలు కల్కి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ ఇలాంటి రాయసాబ్ లాంటి కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఆ విజువల్స్ కావచ్చు, అవి ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఎస్పెషల్లీ ఆ కోట, గతంలో ఆల్రెడీ మనం ఆ కోటను చూసాం, లైవ్లో కూడా విజిట్ చేసాం కాబట్టి అది నిజంగా లైవ్లో చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే అక్కడ థియేటర్లో చూసినప్పుడు ఇంకొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత బాగా డిజైన్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ పరంగా మారుతి గారు ఓకే గుడ్, చాలా బాగా చేశారు. అంటే ఆయనని ఇంత పెద్ద స్టార్ని స్టోరీ ఎలా రాయాలి, ఎలా తీయాలన్నది చాలా జాగ్రత్తగా తీయాలి, అది చాలా బాగా హ్యాండిల్ చేశారు మారుతి గారు. స్టోరీని ఇంకెక్కువ కొంచెం ఫోకస్ పెట్టి తీశారు. బట్ అయినా కానీ ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించదు. 3 గంటలు అయినా కానీ ఎక్కడ బోరింగ్ అనిపించదు. ప్రభాస్ గారి నుంచి ఏదైతే సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యామిలీ ఆడియన్స్, అలాంటి సినిమానే మారుతి గారు ఇచ్చారనుకోవచ్చు. సో కాబట్టి సంక్రాంతికి డెఫినెట్గా హిట్ తోటి స్టార్ట్ అయింది సంక్రాంతి సీజన్. దాని తర్వాత ఎంఎస్జీ ఉంది, అండ్ పరాశక్తి, ఇలాంటి సినిమాలు, భర్తమాశైలకు, నారి నడమ మురారి, అనగనగా ఒక రాజు, ఇలా వరుసగా సినిమా ఆర్డర్ మొత్తం ఉంది కాబట్టి. బట్ ఓవరాల్గా మెయిన్ ప్లస్ ఏంటంటే ఇక్కడ జననాయకన్ ఏదైతే పోస్ట్ పోన్ అయిందో, సో అందుకోసమనే ఇక్కడ రాజాసాబ్కి ఇంకా ప్లస్ అయిపోయింది అనమాట. రెండు ఒకే రోజు ఈరోజు రిలీజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా కొంచెం కలెక్షన్స్, ఓపెనింగ్స్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ లేకపోలేదు. బట్ జననాయకన్ లేదు కాబట్టి ఇక రాజాసాబ్ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేస్తుండడం కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు రేపు అంటే ఆల్మోస్ట్ 3 రోజుల టైం ఉంది రాజాసాబ్కి. సో ఈ 3 రోజుల టైం ఉంది కాబట్టి ఈ 3 రోజులలో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటే నిజంగా సంక్రాంతి విన్నర్ రాజాసాబ్ అవ్వడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది మొత్తంగా ప్రభాస్ గారిది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాజాసాబ్ సినిమా వచ్చేసింది. సో దాని గురించి డిస్కస్ చేసాం. ఇన్ కేస్ మీరు ప్రభాస్ గారిది రాజాసాబ్ చూస్తే మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.